జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నితయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థం లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథాః విడంబకాః. ఈరోజు మనకున్న గణపతుల్లో ఉద్దండ గణపతి, ఈయన గురించి ఏంటి అంటే శత్రువు ఉచ్చాటన కొరకు, విఘ్న నివారణ కొరకు ఈయన్ని మనం కొలుస్తాం. అయితే శత్రు ఉచ్చాటనం అంటే శత్రు చనిపోవటం కాదు. శత్రువు మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవడైనా ఉంటే మనకు ఎదురుకుండా, మన కళ్ళకు కనపడకుండా మూటాముల్లే సర్దుకుని మనకు దూరంగా మరొక చోటకి వెళ్ళిపోవటం, వేరే ఊరికి వెళ్ళిపోవటం, ఇది శత్రు ఉచ్చాటనం అంటే. సరే, ఇప్పుడు ఈ స్వామివారి యొక్క ఏమిటి విశేషం అంటే, వీరిది మూలా నక్షత్రం రోజున ఈ స్వామివారిని విశేషంగా అర్చిస్తారు. శత్రువుల యొక్క ఉచ్చాటన కొరకు వీరిని ధ్యానిస్తారు. సరే, మరి ఏమిటి ఈ స్వామివారి యొక్క ధ్యానం ఎలా ఉంటుందనేది ఒక్కసారి దీన్ని మనం చూద్దాం. ధ్యాన శ్లోకం. కల్హారాంభుజ బీజపూరక గదాదంతేక్షు చాపం సుమం బిప్రాణో మణికుంభశాలి కలశం పాశం శృణిం చాబ్జకం గౌరాంగ్య రుచిరారవిందకరయా దేవ్యా సమాలింగితః షోణాంగః శుభమాథనోతు భజతా ముద్దండ విఘ్నేశ్వరః. కల్హారాంబుజ బీజపూరక గదాదంతేక్షు చాపం సుమం బిప్రాణో మణికుంభశాలి కలశం పాశం శృణిం చాబ్జకం గౌరాంగ్య రుచిరారవిందకరయా దేవ్యా సమాలింగతః షోణాంగః శుభమాతనోతు భజతా ముద్దండ విఘ్నేశ్వరః. ఏం చెప్తుంది ధ్యాన శ్లోకం అంటే, ఈ ఉద్దండ గణపతి ఎర్రని శరీర కాంతితో 12 చేతులతో ఉన్నాడు. కుడివైపున కింద నుండి హస్తాలు చూసుకుంటే కనుక ఒక చేతిలో దండము, మరొక చేతిలో దానిమ్మ పండు, మరొక చేతిలో పువ్వు, మరొక చేతిలో పద్మము, మరొక చేతిలో వరికంకులు, మరొక చేతిలో అంకుశము. ఇలా మళ్ళీ ఎడం వైపున మరలా కింద నుంచి చూసుకుంటే చెరకు వింటి అంటే చెరకు గడ, గద, రత్న కలశం అంటే రత్నాలు ఉన్నటువంటి కలశం, నల్ల కలువ పువ్వు, చంద్రుడు, పాశము. ఈ విధంగా వారి యొక్క చేతులు మొత్తం 12 చేతుల్లో 12 రకాల వీటిని కలిగి ఉన్నాడు ఈయన. మరి వీరికి ఎడమ వైపున వీరి యొక్క శక్తి ఎలా ఉంది? ఆవిడ అమ్మవారు పసుపచ్చని శరీర కాంతి గల చక్కని పద్మమును చేతియందు ధరించిన తన ప్రియురాలకు దేవీమూర్తిచే ఆవిడి చేత కౌగిలించుకొనబడి ఉన్నాడు ఈయన. ఇట్టి ఉద్దండ గణపతి తన భక్తులకు శుభములను చేకూర్చుగాక. ఏంటి ఉద్దండు అంటే అర్థం చూద్దాం. గొప్పవాడు, ఘటికుడు, అంతటా వ్యాపించినవాడు, భయంకరమైనవాడు. అంటే భయంకరమైన రూపము గల గణపతి. ఇక్కడ దండించేవాడు. ఇక్కడ ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రానికి ఒక్కొక్క బీజానికి అర్థం ఏంటో చూద్దాం. ఏం ఏం అంటే వాగ్బీజం, శుద్ధ సాత్వికం,
పురుషవశ్యకరం. హ్రీం హకార రకార ఈకార మకారాల సంయోగం. దీన్ని మాయా బీజం అంటారు, శక్తి బీజం అంటారు, శివశక్తి బీజం అంటారు. అలాగే దేవి ప్రణవం ఇది. గ్రీం గకార రకార ఈకార మకారాలు, ఇది కూడా గణపతి బీజమే. ఇహ మహహ ఏంటయా అంటే మహహ అంటే వ్యాహృతులలో ఒకటి. ఏంట వ్యాహృతులు చూద్దాం. భూః భువః సువః మహః జనః తపః సత్యం. 7 బ్రాహ్మణులు ప్రాణాయామంతో చేస్తారు. సంధ్యావందనంలో ఈ సప్త వ్యాహృతులను వాడతారు. అయితే భూః భువః స్వః అనే 3 శబ్దాలు వ్యాహృతి త్రయము. త్రయం అంటే 3. హోమాలలో పూర్ణాహుతికి ముందు ఈ 3 శబ్దాలతో హవిస్సులను ప్రేల్చడం విధాయకం అంటే విధి. హవిస్సులు అంటే నెయ్యితో తీసి లోపలికి వేయటం. భూర్ భువ సువః భూ భువ సువ అంటే భూభువ సువర్లోక పాలకులు అగ్ని వాయు సూర్యులు. ఈ ముగ్గురే వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం. శ్రాద్ధ కర్మంలో ఈ ముగ్గురు పితృదేవతలని శాస్త్రం. అందుకే వసురూపాణం, రుద్రరూపాణం, ఆదిత్య రూపాణం అని తండ్రి తాత ముత్తాత అంటే అగ్ని వాయు సూర్య అక్కడే ఉన్నాయి కదా. భూ భువ సువర్ ఈ 3 లోకాలు. కాబట్టి ఇలా ఉంటారు. అగ్ని వాయు సూర్యుడు, వసు రుద్ర ఆదిత్య రూపులు. శ్రాద్ధ కర్మలో ఈ ముగ్గురిని పితరులు అంటారు. సో వ్యాహృతుడి సామాన్యత ఉచ్చారణము అంటే ఇక్కడ మహహ అనేటువంటి దానికి ఎంత అర్థం ఉందో తెలియజేస్తుంది. గిణీం గకార నకార ఈకార మకారాలు. గకార ట ఠ డ ఢ నా అనా అంటుందని. ఆ నకార ఈకార మకారాలు. మహోద్దండ ఆల్రెడీ ఉద్దండం అంటే అర్థం చెప్పుకున్నాం. దాంట్లో మహోద్దండ ఓకే. శక్తికి మహాశక్తి ఎలాగో అలాగా మహో ఉద్దండ. మత్తేభం అంటే మదపుట ఏనుగు, మదించిన ఏనుగు. వక్త్ర అంటే నోరు ముఖము. అదింటే మదించిన ఏనుగు ముఖము నోరు కలిగిన వాడనమాట ఆయన. అంటే ఎవరు? గణపతి. శత్రువును శత్రువులను. హర 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 మహాశంభో అంటారు. ఏంటి ఆయన అక్కడ? పాపాలు హరించేవాడు. ఇక్కడ హర హర లేపుకుని మోసుకుపోవటం, మరొక చోటకి తీసుకువెళ్ళిపోవటం. అంటే నా శత్రువులను మరొక చోట తీసుకువెళ్ళు, సంహరించమని కాదు, ఉచ్చాటనం చెయ్యి అని అక్కడ అడుగుతున్నారు. అక్కడ ఈం అంటే మాయాబీజం, వశీకరణ బీజం. దీన్నే జగద్వశ్యకర బీజం అని కూడా అంటారు. మరలా ఈమంటే అంతటా వెళ్ళునది, అంటే అంతటా ప్రవహించేది. నీరే కదా ప్రవహించేది, దాన్ని కూడా ఈం. రమ్ అంటే అగ్నిబీజం. రమ్ అంటే అగ్నిబీజం. నెక్స్ట్ హుం వరాహ బీజం. దీన్ని క్రోధ బీజం అంటారు, కోపం. ఫట్ అస్త్ర బీజం. అలాగే విఘ్న నివారణకు కూడా ఉపయోగిస్తారు దీన్ని. అస్త్రం అన్నమాట. ఇక్కడ ఫట్ చివరిలో వచ్చి అస్త్ర బీజం. ఇది మంత్రార్థము. దీన్ని ఇప్పుడు మరొకసారి మంత్రాన్ని పూర్తిగా చూద్దాం. ఐం
హ్రీం గ్రీం మహః గ్ణీం మహోద్దండ మత్తేభ వక్త్ర శత్రూన్ హర హర ఈం రం హుం ఫట్. ఐం హ్రీం గ్రీం మహః గ్ణీం మహోద్దండ మత్తేభ వక్త్ర శత్రూన్ హర హర ఈం రం హుం ఫట్. ఇది మంత్రం. దీన్ని 1,00,000 జపం, దీంట్లో దశాంశం 10,000 హోమం, తర్పణ, మార్జనం ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మళ్ళీ దశాంశం భోజనం. అలాగే దీని హోమం 10,000 హోమాన్ని 4 రోజుల్లో చేయాలి. ప్రతిరోజు 2,400 సంఖ్యకు తగ్గకూడదు. హోమానికి ద్రవ్యాలు ఎర్రని మందారాలు, దానిమ్మ పువ్వులు, దానిమ్మ పండ్లు, చెరుకు ముక్కలు, అలాగే నీలిరంగు కలువ పువ్వులు, వీటితో పాటు ఆవు నెయ్యి అలాగే ఉంటుంది. సమిదల కింద తెల్ల జిల్లేడు అర్కాన్ని వాడుకోవచ్చు, శ్వేతార్కం అంటారు, దీన్ని కూడా వాడుకోవచ్చు. కానీ హోమద్రవ్యాలు మాత్రం ఇవే. ఈ హోమద్రవ్యాలు మాత్రమే వాడాలి. ఎందుకంటే స్వామివారి యొక్క అలంకరణలో కూడా దీన్ని వివరించడం అనేది జరిగింది. స్వామివారికి 12 హస్తములు, కుడి చేతి వైపు 6, ఎడమ చేతి వైపు 6, ఏ ఏ హస్తాలలో ఏదైనటువంటి వస్తువులు ఉన్నాయో కూడా ఆ యొక్క ధ్యాన శ్లోకంలో కల్హారాంబుజ అనే దాంట్లో వివరించడం జరిగింది. దాన్ని బట్టి చేస్తే తప్పకుండా ఫలితం అనేది 100కి 100 పాళ్ళు ఉంటుందనడంలో సందేహం ఏ విధంగా లేదు.